నమస్తే. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధునిక విజ్ఞానము లయింపచేసే శ్రీ ప్రీతాజీ శ్రీ కృష్ణాజీల సందేశం మొదట ఆంగ్లంలో ఉంటుంది, తరువాత తెలుగులో అనువాదం అందించబడుతుంది. Would you like to join us in peace prayer? Prayer is beyond religion. It is a simple and a beautiful experience everyone must have once in a way. So what is prayer? Prayer is a conversation with the universe. Prayer is an asking from the deepest recesses of the heart and a grateful receiving. It is a state of openness and trust. One of the best postures for prayer is the Pranam Mudra or the Namaskara Mudra. There is something timeless to this posture. When you join both palms at your heart center, it brings together your intellect and your emotion. It builds a connection between you and the divine. It symbolizes the coming together of your individual consciousness and the universal consciousness as one. It signifies the left half of your body and the right half of your body being united at your heart center. The Namaste posture is known to align the left and right hemispheres of your brain. So what else happens in a prayer? A sincere and an unhurried asking, a calm and trusting conversation with the universal intelligence. So let me ask you a question. You have desired for so many things throughout your life. You have desired success, you have desired companionship, you have desired to be seen. Have you ever desired for the experience of peace? Have you ever felt tired of being at loggerheads with someone? Felt tired of proving yourself right internally and externally to someone? Have you ever felt tired of showing up as something you are not to please others? Peace is when the entire internal experience of conflict comes to an end within you. It is a deep sense of inner restfulness. When you truly feel peace within, every muscle in your body relaxes. It is the greatest muscle relaxant. శాంతి ప్రార్థనలో మాతో పాటు పాల్గొంటారా? ఇది మతాలకు అతీతమైనది. ఇది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరము అనుభవించాల్సిన ఒక అద్భుతమైన అనుభవం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనేది విశ్వంతో సంభాషణ. ప్రార్థన అంటే మన హృదయాంతరాలలో నుంచి కావలసినది అడగటం, ఇచ్చిన దానిని కృతజ్ఞతతో స్వీకరించడం. విశ్వాసంతో కూడిన కపటం లేని స్థితి అది. ప్రార్థనకు ఉత్తమమైన ముద్ర నమస్కార ముద్ర లేదా ప్రణామ ముద్ర. మీ రెండు చేతులు జోడించి మీ హృదయం దగ్గర ఉంచినప్పుడు మీ భావాన్ని, మేధస్సును జతచేరుస్తుంది. మీకు మీ దైవానికి మధ్య అనుబంధాన్ని పెంపొందిస్తుంది. ఇది వ్యక్తిగత చైతన్యం, విశ్వ చైతన్యాల సంగమాన్ని సూచిస్తుంది. మీ హృదయం మధ్యలో మీ శరీరంలోని ఎడమవైపున సగభాగం, కుడివైపున సగభాగాన్ని జతచేర్చడాన్ని సూచిస్తుంది. నమస్కార ముద్ర మన మెదడు యొక్క కుడి, ఎడమ భాగాలను సమలేఖనం చేస్తుందనేది తెలిసిన విషయం. ప్రార్థనలో ఇంకా ఏమి జరుగుతుంది? విధేయతతో, తొందర లేకుండా కావలసినది అడుగుతాము. నిర్మలత్వం, నమ్మకంతో కూడిన ఒక సంభాషణ. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ జీవితంలో ఎన్నో కోరికలను కోరి ఉన్నారు. విజయం, తోడు, గుర్తింపు, ఇలా ఎన్నో. ఎప్పుడైనా మీరు శాంతిని కోరి ఉన్నారా? ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా మూర్ఖంగా ప్రవర్తించి అలసిపోయారా? ఎవరికైనా మిమ్మల్ని మీరు అంతరంగంలోనూ బాహ్యంగానూ రుజువు చేసుకోవడంలో అలసిపోయారా? ఎప్పుడైనా
ఇద్దరి మధ్యన జరిగిన తగువలలో ఎవరో ఒకరి పక్షం తీసుకోవడంలో అలసిపోయారా? శాంతి అంటే అంతరంగంలో జరుగుతున్న ఈ సంఘర్షణ అంతా మీలో ఆగిపోవటం. ఇది అంతరంగంలో కలిగే ప్రగాఢమైన ప్రశాంతత. మీలో నిజంగా మీరు శాంతిని అనుభవించినప్పుడు మీ శరీరంలోని ప్రతి కండరము రిలాక్స్ అవుతుంది, కండరాలలో ఆతురతను తగ్గిస్తుంది. ఇటువంటి శాంతి అనుభవం మీకు కలగాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు మీ హృదయంపై జోడించి నెమ్మదిగా శ్వాసను తీసుకుని వదలండి. మీ ఏకాగ్రతను మీ ఛాతీ మధ్య భాగంలో ఉంచి మీలోని భగవంతునిపై ఎరుకను నిలపండి. ఈ సమయంలో మీలో ఏదైనా ఆందోళన, ఆతురత లాంటి ఒత్తిడి కలిగించే భావాలు ఉంటే వాటి నుండి విముక్తి చేయమని విశ్వాన్ని అడగండి. మీ హృదయం అంతా శాంతితో, కాంతితో నిండిపోవాలని, మీలో మీరు హాయిని పొందాలని అడగండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు కళ్ళు తెరవండి. ఈ 28 రోజుల్లో మీలో శాంతిని పెంపొందించడానికి మీరు కోరినప్పుడల్లా శాంతి ప్రార్థన ఇలాగే కొనసాగించండి.